ఈ వీడియోలో మనం కేటగిరీ సి మెడికల్ సీట్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి, నీట్ మార్క్స్ ఎన్ని కావాలి, అసలు ఎలిజిబిలిటీ ఏంటి, అసలు డాక్యుమెంట్స్ ఏం కావాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బీడిఎస్ ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్కి చాలా యూస్ అవుతుంది. అసలు కేటగిరీ సి అంటే ఏంటి? కేటగిరీ సి అనేది ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోటా, అంటే ఎవరైనా సరే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్ వాళ్ళకి ఈ కేటగిరీ సి అనేది వర్తిస్తుంది. అసలు సీట్స్ ఎన్ని ఉంటాయి అంటే 15% ఆఫ్ ది సీట్స్ అనేవి ఉంటాయి. ఇవి కేవలం ప్రైవేట్ కాలేజెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంటాయి. ఇందులో గవర్నమెంట్ అసలు ప్రొవైడ్ చేయదు. ఒకవేళ ప్రైవేట్ కాలేజ్లో 150 సీట్స్ అనేవి మొత్తం మీద ఉంటే అందులో అప్రాక్సిమేట్గా 20 to 23 సీట్స్ అనేవి ఈ కేటగిరీ సిలో ఉంటాయి. అసలు ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి, ఫీజు ఎంత కట్టాల్సి వస్తుంది? ప్రతి ఇయర్ 20 to 30 lakhs మధ్యలో ఫీజు అనేది ఉంటుంది. అంటే మొత్తం మనకి ఎంబీబీఎస్ అయిపోయేసరికి 1.5 crore ప్లస్ అవుతుంది అనమాట. అసలు ఎందుకు ఇంత అంటే ఇందులో నీట్ మార్క్స్ అనేవి తక్కువ ఉంటాయి. అంటే మీరు క్వాలిఫై అయితే చాలన్నమాట. నీట్లో క్వాలిఫై అయితే ఈ కేటగిరీ సికి ఎలిజిబుల్గా ఉంటారు. కొన్నిసార్లు అయితే మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ దగ్గరలో కూడా ఉంటుంది. అది ఎందుకంటే డిమాండ్ బట్టి క్వాలిఫైయింగ్ మార్క్స్ బట్టి ఉంటుందన్నమాట. ఎలిజిబిలిటీ ఎవరు? ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ లేదంటే ఎన్ఆర్ఐ స్పాన్సర్స్ ఉన్న వాళ్ళు ఈ కేటగిరీ సికి ఎలిజిబుల్గా ఉంటారు. అంటే ఎన్ఆర్ఐ స్పాన్సర్స్ అంటే ఫాదర్, మదర్, అంకుల్, వీళ్ళు ఎవరైనా సరే రిలేటివ్స్ అనే వాళ్ళు అబ్రాడ్లో ఉంటే వాళ్ళకి ఇది అనేది ఎలిజిబుల్గా ఉంటారు. అసలు డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే ఎన్ఆర్ఐ పాస్పోర్ట్, వీసా, లేదు అంటే రిలేషన్షిప్ ప్రూఫ్. అంటే మేము ఆ రిలేటివ్స్కి మీరు ఏమవుతారు అనేది ఇంకా కోర్ట్ నుంచి మేము చెప్తున్నంత రియల్ అనేది ఈ డాక్యుమెంట్స్ ఉంటే కేటగిరీ సికి మీరు ఎలిజిబుల్గా ఉంటారు. ఓకే, మాకు ఇవన్నీ ఉన్నాయి కానీ మేము ఎలా తీసుకోవాలి, ఎలా అప్లై చేస్తే మాకు ఈ కేటగిరీ సిలో సీట్స్ అనేవి ఉంటాయి అంటే కాలేజీరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ కౌన్సిలింగ్ లో అడ్మిషన్స్ పెట్టుకుంటే మీకు ఇందులో సీట్స్ అనేవి ఉంటాయి. కానీ ఇందులో రిజర్వేషన్స్ అనేవి ఏముండవు. ఒకవేళ మాకు మార్క్స్ తక్కువ ఉన్నాయి, హై బడ్జెట్ ఉంది, మేము ఒకవేళ మాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చినాయి కానీ మాకు మెడికల్ సీట్స్ కావాలనుకుంటే ఈ కేటగిరీ సిలో మీరు సీట్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.